వారి సంఘములో అగ్ని రగిలిను, భక్తిహీనులను కాల్చివేసెను. లోకములో భక్తిహీనులను దేవుడు మొదట తీర్పు తీర్చబోతున్నాడు. భక్తిహీనులు అనగా ఎవరయ్యా అంటే, రక్షణను పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క శరీర రక్తాల్లో కడగబడుతూ దేవుని యొక్క సన్నిధి సహవాసములో కొనసాగుచు మరలా లోకములోనికి, లోక పాపములోనికి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారిని దేవుడు భక్తిహీనులు అంటున్నాడు. ఆ భక్తిహీనులను దేవుడు అగ్నితో కాల్చివేస్తానంటున్నాడు. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, భక్తిహీనత క్రియలు మనలో ఉన్నాయేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. భక్తిహీనులు దేవుడు మొట్టమొదట తీర్పు తీరుస్తానంటున్నాడు. ఆ భక్తిహీనత కలిగిన స్థితి మనలో ఉంటే ఒక్కసారి ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోండి. పశ్చాత్తాపడండి, ప్రభు పాదాల యొద్ద ఒప్పుకోండి, సిద్ధపాటు కలిగిన క్రైస్తవులుగా ఉండండి, క్రైస్తవ సంఘముగా ఉండండి, నిబంధన కలిగిన సంఘంగా ఉండి నీతిని అనుసరించి భక్తిని కలిగి జీవించండి. ఆ భక్తే నిన్ను దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళద్ది. ఆ భక్తిహీనత నీలో నాలో ఉన్నట్లయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన ఉగ్రతలో నీవు నేను కాల్చబడతాం. కాల్చబడేటువంటి మనస్తత్వం నీలో ఉన్నదా? ఈ సమయంలో ఒక్కసారి నీ అంతరాత్మను పరిశీలన చేయి. అందుకని అంటాడు, రగులుచుంది దైవాగ్ని, బండనుంది బడబాగ్ని, తీర్చలేదు యజ్ఞ ఫలం మానవాళి పాప ఫలం, తీర్చలేదు యజ్ఞ ఫలం మానవాళి పాప ఫలం. రగులుచుంది దైవాగ్ని, ప్రపంచమే ప్రళయాగ్నికి ఆహుతి కాగా, పంచభూతములు దిక్కులు పెక్కటిల్లగా, లయమగునుల ఈ లోకం ఓ మానవా, లయమగునుల ఈ లోకం ఓ మానవా, మహాజ్ఞ నిలవయున్నది మరిచిపోకుమా, మహాజ్ఞ నిలవయున్నది మరిచిపోకుమా. రగులుతుంది దైవాగ్ని. ఎందుకు రగులుతుంది అనుకుంటున్నారు? దైవాగ్ని భక్తిహీనత క్రియలను కలిగి, శాపమును కలిగిన, పాపమును కలిగిన జీవితాల్లో మనం జీవిస్తున్నాం గనక భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుని యొక్క ఉగ్రతకి సమస్త భక్తిహీనులు కాల్చబడతారు. కనుక అప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భక్తిహీనత, ఏ మలినము, ఏ మస్టు నీలో నాలో ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేయండి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, నా దేవుడు, నా ప్రభువు నిన్ను సువర్ణముగా చూడాలనుకుంటున్నాడు. నిన్ను సువర్ణముగా బంగారము వలె ఉండాలనుకుంటున్నాడు. నీలో మస్ట్ ఉన్నదేమో, నీలో మలినం ఉన్నదేమో, నీలో ఇంకా ఏదైనా కానీ పనికిరానిది ఉన్నదేమో ఒక్కసారి పరిశీలన చేయి. పనికిరాని ప్రతిదీ నీ హృదయంలో నుండి తీసివేయి. ప్రభు పాదాల యొద్దకు రా. ప్రభు ప్రార్థనలను పట్టుకుని ప్రార్థన చేయి. భక్తిహీనత కలిగిన స్థితిని విడిచి భక్తి కలిగిన వ్యక్తిగా నీవు కొనసాగితే దేవుని యొక్క కృపని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్.